palm like this. మసాజ్ చేసుకోండి. ఇట్లా శిరస్సును, చెవులను, గొంతును, మేడం హోల్ బాడీ. సో వైబ్రేషన్స్ వస్తున్నాయి. మీరు వైబ్రేషన్ చేస్తారు కదా, వైబ్రేట్ చేస్తారా బ్రెయిన్ని? ఏమనిపించింది? హౌ యూ ఫెల్ట్? ఎవరైనా చెప్పగలరా? పర్లేదు. ఈ అజిటేషన్ పోవాలి అంటే మనలో సిగ్గు, కొంచెం ఇన్ఫీరియర్ క్వాలిటీ అది ఉండకూడదు. ఇది బాగా చేస్తే మీకు ఆ క్వాలిటీ కట్ అయిపోతుంది, ఇంక ఉండదు. స్టేజ్ ఫియర్ ఉండకూడదు కదా. చెప్పాలి, మీకు ఏమైనా అనిపించిందా? ఏమనిపించదా? ఓకే, అలా చేస్తూ చేస్తూ పోండి. నెమ్మదిగా మీకు రిలాక్సేషన్ ఉంటుంది. బ్రెయిన్ బాగా సెరిబెలం ఉంటుంది కదా, ఇక్కడ చిన్న మెథడ్ యాక్టివ్ అవుతుంది. బాడీ మైండ్ కోఆర్డినేషన్ తీసుకోండి. కళ్ళు మూసి మీరు కరెక్ట్గా కళ్ళు ముట్టుకోవాలంటే కన్నే ముట్టుకుంటారు. అదేలా ఆ కోఆర్డినేషన్ వస్తుంది అనమాట. మీకు ఎట్లా తెలుస్తుంది కన్ను ఇక్కడ ఉందని? కళ్ళు మూసినప్పుడు ఆ కోఆర్డినేషన్ చేసేది. సపోజ్ చేతులు రెండు తగులుకోవాలి, తగులుకుంటున్నాయి. ఓకే, తగులుకోకుండా ఇట్లా వెళ్ళిపోయినాయి అనుకోండి, ఆ కోఆర్డినేషన్ లేనట్టు. కళ్ళు మూసినా కూడా మీకు తగులుకుంటున్నాయి, ఇట్లా కోఆర్డినేషన్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ పెంచుతుంది అన్నమాట. చీకట్లో కూడా మనము చేయగలం. మైండ్కి అంత కెపాసిటీ ఉంటుంది. ఇది భ్రామరీ ప్రాణాయామం, హనీ బీ సౌండ్. దీనివల్ల మీకు నైట్రస్ ఆక్సైడ్ బాగా రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్ బాగా పెరుగుతుంది. బ్రెయిన్ ఎక్కువగా యూజ్ చేసేది ఆక్సిజన్. 25% ఆఫ్ అవర్ ఇంటేక్ ఆక్సిజన్లో అదే తీసుకుంటుంది, 25%. అందుకనే ఎక్కువగా చదివే కొద్దీ బ్రీత్ ఆడదప్పుడు. ఒకసారి మనం ఏం చదివినా, ఏం థాట్ చేసినా కుకీస్, రెసిడ్యూస్ లాగా మిగిలిపోతాయి లోపల. వాటిని బయటికి తీసేయాలంటే కపాలభాతి చేయాలి. కపాలభాతి ఒకసారి చూడండి. ఎక్సేల్ 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 చేయాలి. చేయండి ఒకసారి చూద్దాం. మాస్క్ తీసి చేయండి. ఓకే, మీరు బాగా చదవాలి. మీ బ్రెయిన్ రీజనింగ్ కెపాసిటీ పెరగాలి. రీజనింగ్ కెపాసిటీ తెలుసా? రీజనింగ్ కెపాసిటీ అంటే థాట్ ప్రాసెస్, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ ఉంటాయి రీజనింగ్ లో. ఈ కెపాసిటీ పెంచాలంటే 4 బ్రెయిన్. ఓకే, 4 బ్రెయిన్. ఫ్రంటల్ బ్రెయిన్ ఉంటుంది కదా, ఇది క్లీన్ అవ్వాలి. చదివే వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి, దాన్ని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. సబ్జెక్ట్ ఎంతో దూర్చాలి లోపలికి. దూరాలంటే టాక్సిన్స్ బయటికి వెళ్ళాలి, ఎక్కువ రెసిడ్యూస్ ఉంటాయి కదా. అందుకనే మీరు కపాలభాతి చేయాలి. అదొకటి చేసి ఇప్పుడు చేసిన బ్రాహ్మణ ప్రాణం చేసేసుకున్నారంటే మీది అయిపోయినట్టు ఈరోజు యోగా మెడిటేషన్. లాస్ట్లో కొంచెంసేపు మెడిటేషన్ చేసుకున్నారంటే అయిపోయి. 10 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు మీరు. బట్ దానివల్ల మీరు హై లెవెల్ కెపాసిటీ పెరుగుతుంది. మీరు ఎంత కాంపిటీషన్లో ఉన్నా కూడా మీరు తట్టుకొని నిలబడగలుగుతారు. కాంపిటీషన్ పెరిగిపోతుంది, జనాభా పెరుగుతుంది కదా, అవునా? సో దాంతోపాటు మీకు ఇంటెలిజెంట్ పీపుల్ కూడా వస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఇంకొంచెం మోర్ ఇంటెలిజెంట్ అవ్వాలి మీరు. సో విత్ స్టాండ్ ఆఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. విత్ స్టాండ్ అవ్వాలంటే నీకు విల్ పవర్ ఇక్కడ డెవలప్ అవ్వాలి, బ్రెయిన్ ఒకటే కాదు. ఒక చిన్న విల్ పవర్ లేకపోతే ఏమవుతుందంటే, చిన్న ఎక్కడో వచ్చేట ఫెయిల్ అయినా మనకు పొరపాటుగా ఇంటెలిజెంట్ పోరాడినప్పుడు మోర్ ఇంటెలిజెంటే గెలుస్తారు, అవునా? అట్ ది సేమ్ టైం అక్కడ బ్యాలెన్స్ చేసుకోగలిగారంటే మీరు. అందుకనే మీరు ఇట్లా మెడిటేషన్ చేసుకోవాలి. లాస్ట్ ఈ కపాలభాతి చేసుకోండి, ఈ క్లీన్ అయిపోతుంది. మీరు 3 రౌండ్స్ చేసుకోండి, 20 స్ట్రోక్స్ ఇచ్చేసుకోండి, బ్రెయిన్ క్లీన్ అయిపోతుంది. తర్వాత బ్రాహ్మరీ ప్రాణాయామ చేసుకోండి. గుర్తుంది కదా కపాలభాతి ఏంటి చెప్పండి? ఎక్సేల్, బ్రీత్ అవుట్, స్టమక్ ఇన్. ఓకే, బ్రాహ్మరీ ప్రాణాయామ చాంటింగ్ ఆఫ్ మకారా, మకార ఉచ్చారణ, చాంటింగ్ ఆఫ్ మకార ఉచ్చారణ. ఈ రెండు అయిపోయిన తర్వాత మెడిటేషన్, శ్వాస మీద ధ్యాస ఉంచండి. రైట్, సిట్ స్ట్రైట్, బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. మామ ఇంకొకసారి కపాలభాతి రిపీట్ చేయండి. కపాలభాతి ఇంకోసారి చెప్పాలా? ఓకే, ఖచ్చితంగా ఇట్స్ యూస్ఫుల్. ఇది చాలా అవసరం మీకు. ఎందుకంటే మీ స్కూలే కాదు, ఎక్కడైనా ప్రతి పిల్లలకి అవసరం కపాలభాతి. I try to do it especially 10th class. 10th క్లాస్ కాంపిటీషన్ ఉంటుంది కదా, ర్యాంక్ కాంపిటీషన్ ఉంటుంది. మంచి ర్యాంక్ వస్తే ఇంటర్మీడియట్ కి అట్లా. సో అప్పుడు ఏం చేయాలి మీరు? Observe him. Don't shake. Please.
దీన్ని వజ్రాసనంలో చేసుకోవాలి. యూ కెన్ గూగుల్ ఇట్, వాట్ ఈస్ వజ్రాసన, యూ కెన్ ఫైండ్ ద వజ్రాసన. యు డూ కపాలపాతి ఇన్ వజ్రాసన. మీ ఫ్రంట్ బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంటే మీరు అంత షార్ప్గా ఆన్సర్ చేస్తారు. ఓకే, కపాలపాతి చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి ఈ వేలో ఉపయోగపడుతుంది యోగా. ఓకే, మనకి ఎందుకు యోగా అనుకోకండి, యోగాలో ఏవి చేస్తే మనకి ఏవి ఎట్లా ఉపయోగపడతాయి. సో అదొకటి. భ్రామరి ప్రాణాయామం, ఇవి రెండు చాలు మీకు. ఇంకా పెద్ద పెద్ద ఆసనాలు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. అంటే కాంపిటీషన్స్ ఇప్పుడు హైదరాబాద్, వైజాగ్ కొన్ని స్కూల్స్లో పెద్ద కాంపిటీషన్స్ కూడా పెడుతూ ఉంటారు. ఇప్పుడు మనం మెడిటేషన్కి వచ్చేద్దాం. రైట్, సిట్ స్ట్రైట్, బ్యాక్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్, రెండు చేతుల జ్ఞాన ముద్ర. అబ్జర్వ్ యువర్ హోల్ బాడీ ఇన్సైడ్. మీ శరీరాన్ని గమనించండి ఎలా ఉందో. కొంచెం హెవీగా అనిపిస్తుంది మీ శరీరం, అలాగే అబ్జర్వ్ చేస్తూ పోండి. Body is made of 5 elements: Prithvi Tattva, Jal Tattva, Vayu Tattva, Agni Tattva, Akash Tattva. So the body, the physical body is made of 5 elements: water, earth, fire, air, ether, akasha. Concentrate on the physical body. Now slowly bring your awareness on breath. శ్వాస మీద ధ్యాస ఉంచండి. లోనికి వెళ్ళే శ్వాస మీద, బయటికి వచ్చే శ్వాస మీద ఏకాగ్రత వహించండి. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. లోనికి వెళ్తున్న శ్వాస, బయటికి వస్తున్న శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఏవైనా ఆలోచనలు వస్తే రానివ్వండి, కానీ మీ ఏకాగ్రత మొత్తం శ్వాస మీద ఉంచండి. Concentrate on the breath. Forget about all the disturbances, all the noise which is generated externally and internally. It is a common thing, but you have to concentrate, you have to focus on the breath. Your job is focusing on the breath here. Focus. You may feel relaxation while focusing on the breath. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది, సంతోషంగా ఉంటుంది. తీసుకోండి శ్వాసను బాగా. ప్రతి కణకణానికి శ్వాసను నింపండి. శ్వాసను నింపడం ద్వారా ప్రాణశక్తిని పుంజుకుంటుంది.
ప్రతి కణము మీకు సహకరిస్తుంది, మీ మాట వింటుంది, మీ ఆలోచనలకు శక్తినిస్తుంది, మీలో దివ్య చైతన్యం కలుగుతుంది. ఆ యొక్క శక్తే నీ యొక్క సంకల్పానికి ఆయువు పట్టు. మీ యొక్క ఎయిమ్స్, గోల్స్ అన్నిటికీ రీఛార్జ్ చేసి పెట్టున్నారు మీరు శ్వాసతో. వాటి ద్వారా మీ ఆల్ గోల్స్ అన్నిటినీ సాధించి పెట్టుకుంటారు. Everyone should have a goal. For that we need energy, abundant energy. You can gain through the meditation. Concentrate, focus on the breath. Slowly bring your awareness between eyebrow center. కనుబొమ్మల మధ్య దృష్టిని నిలపండి. Gaze, concentrate between eyebrow center. There the Agnya Chakra resides. The location of Agnya Chakra between eyebrow center. The Guru Chakra. Guru is inside. He guides you. He teaches you from inside only. Activate Agnya Chakra through chanting of 9 times Dirgha Omkara. Take a deep breath.
బ్రింగ్ యువర్ అవేర్నెస్ ఎక్స్టర్నల్. నెమ్మదిగా ప్రపంచంలోకి రండి. స్లోగా విత్ బ్లింకింగ్ ఐస్ ఓపెన్ చేయండి. ఓ ఫార్మింగ్ చేయండి. కళ్ళు ఇలా పెట్టుకోండి. 3 సార్లు మకారోచ్చారణ. శిరస్సును మసాజ్ చేసుకోండి 3 సార్లు. చెవులను మసాజ్ చేసుకోండి. ఓ లాస్ట్ ఎందుకు మసాజ్ చేసుకోవాలని డౌట్ వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? రాలే? ఎంతమందికి డౌట్ వచ్చింది చెప్పండి. అబద్ధాలు చెప్పకండి, నాకు తెలుసు ఖచ్చితంగా డౌట్ వచ్చిందా? వెరీ గుడ్. బ్రెయిన్, హెడ్, సెన్స్ ఆర్గన్స్ అని ఇక్కడే ఉంటాయి కదా ఎక్కువగా, అవునా? సెన్స్ ఆర్గన్స్ బయట ఎక్స్టర్నల్ వరల్డ్ తో సంబంధం పెట్టుకుంటుంది మన బాడీ, రైట్? మనం అంటే లోపల సోల్, దానికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు సెన్స్ ఆర్గన్స్. సో అవి ఇంప్యూర్ అవుతూ ఉంటాయి. ఓకే, వాయువు బ్లాక్ అవ్వడం వల్ల ఇంప్యూర్ అయిపోయి మనకు రాంగ్ సెన్స్ ఇస్తుంటుంది, రైట్ సెన్స్ ఇవ్వదు. సో అందుకని ప్యూరిఫై చేయాలి. మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఈ చేతులు ఇంకా వైబ్రెంట్ ఉంటాయి, హోల్ బాడీ. అప్పుడు చేతులతో ఇలా టచ్ అవ్వగానే ఇంకొంచెం వైబ్రేషన్స్, ఫైనెస్ట్ వైబ్రేషన్స్, సబ్టల్ వైబ్రేషన్స్ మన కళ్ళకి కనపడవు. అవి అలా టచ్ అవ్వగానే ఈ డివైన్ టచ్తో సెల్స్ అన్ని బాగా ఫ్రీనెస్ వచ్చేస్తాయి. అందుకని మెడిటేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ అలా చేసుకోవాలి. ఓకే, ఇలా మీరు చేసుకున్నారంటే చూసారు కదా, ఈ మాత్రం కొంచెం చేసుకోండి చాలు ఇంకా, రైట్? ఆత్మశాంతి. మీరు ప్రాక్టీస్ కూర్చున్నప్పుడు 3 సార్లు దీర్ఘ ఓంకారం అనుకొని 3 సార్లు దీర్ఘ ఓంకారం చేసుకుని ప్రాక్టీస్ చేసేయండి. కపాలభాతి ఫస్ట్ చేయండి, తర్వాత బ్రాహ్మణి ప్రాణాయామం చేయండి, తర్వాత మెడిటేషన్ చేయండి. చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఏం చేయాలి? తర్వాత బ్రాహ్మరి ప్రాణాయామ, తర్వాత ధ్యానం. ధ్యానంలో మీరు ఎంతసేపు కూర్చోవాలనుకుంటే అంతసేపు. కాబట్టి స్టూడెంట్స్ చదువుకోవాలి కాబట్టి ఎక్కువ సమయం కూర్చోకుండా షార్ట్ కట్ లో మీరు ఫస్ట్ బాడీని గమనించండి, తర్వాత వచ్చిపోయే శ్వాసను గమనించండి, తర్వాత ఇక్కడ ఆజ్ఞ చక్ర అంటారు. ఆజ్ఞ అంటే ఆర్డర్, కమాండ్. మీకు లోపల నుంచి కమాండ్ వస్తుంది. ఆ కమాండే ఇచ్చేవారు ఎవరంటే గురువు. లోపల మీకు టీచర్ ఉంటారు, లోపల నుంచే వస్తాయి మీకు ఆన్సర్స్. అందుకే దీన్ని ఈ పాయింట్ దగ్గర మెడిటేషన్. వివేకానందకి మెడిటేషన్ ఎక్కడ చేయాలంటే రామకృష్ణ పరమహంస బాగా గట్టిగా ఒత్తుతాడు అనమాట. ఇక్కడ గట్టిగా ఒత్తుతాడు. ఒత్తి నీకేమనిపిస్తుంది ఇక్కడ అంటే బాగా ప్రెజర్ ఉంది. ఏ పాయింట్ ప్రెజర్ ఉందంటే ఇక్కడ ఉంది అంటాడు. అక్కడే మెడిటేషన్ చెయ్యి. గురువు అక్కడే ఉంటాడు, కూటస్థం. గురువు అంటే బాడీ ఫిజికల్ కాదు, ఇక్కడే ఉంటాడు, కూటస్థం అంటారు. సో దాని డైరెక్షన్ ఆజ్ఞ చక్ర అని లోపల విత్ ఇన్ బ్రెయిన్ 2 ఇంచెస్ బ్యాక్ సైడ్, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ లో ఇక్కడ కొంచెం లోపలికి ఈ 2.5 ఇంచెస్ బ్యాక్ సైడ్ ఉంటాడు. పీనియల్ గ్లాండ్ అంటే దాన్ని వైబ్రేట్ చేస్తుంది. సూపర్ న్యాచురల్ పవర్ అంతా కంట్రోల్డ్ చేస్తుంటాడు ఆయన. సో గురు చక్ర. అక్కడ మీరు 3 టైమ్స్ దీర్ఘ ఓంకారం, 9 టైమ్స్ దీర్ఘ ఓంకారం, 18 టైమ్స్, 27 టైమ్స్ వరకు మీరు మీ ఇష్టం చేసుకోవచ్చు. ఓకే, మీ టైం బట్టి చేసుకుని మీరు మళ్ళీ కాసేపు అలా రిలాక్స్ ఉండండి. ఏం చేయకండి, ఉండండి చాలు, ఏం చేయద్దాం. ఆ తర్వాత మీరు రావాలనుకుంటే క్లోజ్ చేసేసుకుని ఓం అసతోమ సద్గమయ ఉంటుంది కదా, పీస్ ప్రేయర్ అంటే అదొకటి మనం ఇప్పుడు చేసి ఎండ్ చేద్దాం. ఓకే, మీరు అట్లా ఎండ్ చేసేస్తాం. 2 చేతి ప్రణామ ముద్ర, శాంతి పాఠ్. असतोमा सद्गमय तमसोमा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय
सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति। ॐ मातृदेवो भव ॐ पितृदेवो भव ॐ आचार्यदेवो भव ॐ अतिथिदेवो भव ॐ प्रकृतिदेवो भव। ॐ शान्ति शान्ति शान्ति। ఓం శాంతి। ఇక్కడ తెరవండి, ఇక్కడ రాస్తాను, దర్శించండి. ఈరోజు ప్రాక్టీస్ అయిపోయింది. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, లాస్ట్లో ఒక 3 సార్లు నవ్వుదాం. హాస్య యోగా అంటారు దీన్ని. ఏమంటారు? ప్రెజర్ అంతా ఒక్కసారి 1 సెకండ్లో ఎగరేయచ్చు. హాస్య యోగా. రైట్, ముందుకు వంగుతూ ఇలా అంటూ గట్టిగా హాస్య యోగా. రైట్, వెరీ గుడ్. కమ్ ఆన్. నవ్వాలి. నవ్వు లేకపోతే చాలా కష్టం. రోగి అంటారు నవ్వలేకపోతే. రోగాల కారణం నవ్వు లేకపోవడమే. నవ్వుతో ఒక్కటేసరిగా పుష్పటాకి ఏ ట్రీట్మెంట్లు కూడా అవసరం లేదు, ఏ ప్రెజర్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నవ్వాలి బాగా సంతోషంగా. మళ్ళీ ఎప్పుడు పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ. చిల్డ్రన్స్, మీకు అర్థమైంది ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి, హౌ టు గో. వివేకానంద లాగా మీరు తయారవ్వాలి, ఐన్స్టీన్ లాగా తయారవుతారు మీరు. ఇలాంటిగా ప్రాక్టీసులు చేసుకుంటే, బ్రాహ్మరీ ప్రాణాయామం చేసుకుంటే ఐన్స్టీన్ అంత షార్ప్ బ్రెయిన్, అంత ఇంటెలిజెంట్ మీకు తయారవుతారు మీరంతా. సరేనా? ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేమైనా? నో. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.